దేవుని పరిశుద్ధమైన నామంలో చేరువ సంవత్సరం తెలియజేస్తున్నాము. దినము పరిశుద్ధ దినము, శ్రేష్టమైన దినము. మనము ఆరాధనలోకి మనం ప్రవేశించే ముందుగా కొన్ని హెచ్చరికలు మనము దేవుని యొక్క జీవ గ్రంథం నుంచి మనము ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11 నుంచి 15వ వచనములో మనం చూసినట్లయితే, మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివీలు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరి నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజుల ఇద్దరిని తోలివేసి మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడ్ల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరి మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకునడి. మీరెవరిని సేవింప కోరుకునను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనను. ప్రియమైనటువంటి వారులారా, యెహోషువ గ్రంథంలో యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుడు చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మీరు మరిసిపోయారు. విగ్రహములను, మీరు అష్టారోత విగ్రహములను, దేవతలను మీరు పూజిస్తున్నారు, వాటిని కొనియాడుతున్నారు, వాటికి సేవ చేస్తున్నారు. అయితే యెహోషువ చివరగా శ్రేష్టమైన మాట తెలియచేస్తున్నాడు. ఏమంటాడంటే చూడండి మరొకసారి, మీరెవరిని సేవింప కోరుకునను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆ మాట శ్రేష్టమైన మాట. చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, లోకమంతా కూడా విగ్రహాలతో నిండి ఉన్నప్పటికీ, దేవతలను అష్టారోత్ దేవతలను వాళ్ళు పూజిస్తున్నప్పటికీ యెహోషువ ఒక తీర్మానం చేసుకున్నాడంటే, మీరు ఏమి చేసి మీరెవరిని సేవింప కోరుకునను నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదమని యెహోషువ కరాఖండ్గా చెప్తూ ఉన్నాడు. ఇది యెహోషువకి ఆ యొక్క భయము, ఆ భక్తితో కూడినటువంటి భయము. అంటే యెహోవాను మాత్రమే సేవించాలి. ఆ యొక్క భక్తి, ఆ ప్రేమ, దేవుని మీద ప్రేమ, ఆయన ఆ భక్తితో కూడినటువంటి భయము యెహోషువ మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందు చెప్పాడు, అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యం నేను యెహోవా మీ ఎడల చేసి ఉన్నాడు. అయినప్పటికీ మీరు వాటిని మర్చిపోయి విగ్రహాలను, దేవతలను మీరు పూజిస్తున్నారని బాధపడుతూ, నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవాను మాత్రమే సేవించదమని చక్కగా దేవుడు యెహోషువ దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము మన జీవితం కూడా ఎలాగ ఉన్నదో మనము పరిశీలన చేసుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయం చూసినట్లయితే, మనం యెహోవాను మనం సేవించాలి. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యములను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మనము కొనియాడాలి, మనం ప్రచురించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే ఎప్పుడు కూడా మనము ఈ రీతిగా ఉన్నామంటే దేవుని కృప అని మనము తెలుసుకోవాలి. చూడండి, కీర్తన భాగంలో కొన్ని మాటలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 25వ అధ్యాయంలో 25వ కీర్తనలో 12వ వచనము, యెహోవా యందు భయభక్తి గలవాడెవడో
వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని అతని ప్రాణము నెమ్మదిగా ఉన్ను. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసినది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయనంట. ఇక్కడ ప్రభువు ఎంత శ్రేష్టమైన మాటలు మనకి తెలియచేస్తున్నాడంటే, ఆయనకి నిబంధనని తన బిడ్డలకు తెలియజేస్తాడంట. ఎవరి ఎడల ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ప్రభువు తన నిబంధన ఏమి చేయాలి, ఈ కుమారుడు ఏం చేయాలి, ఈ కుమార్తె ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలని తన నిబంధనను వారికి తెలియజేస్తున్నాడు. తన యొక్క శాసనాలను వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రభు. అందుకే ప్రభు అన్నాడు పైన చూసినట్టయితే, యెహోవా నా పాపము బహు ఘోరమైంది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మొట్టమొదటిగా మనకు ఉండవలసిందంటే యెహోవా యందు భయము. యెహోవా యందు దేవుడు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అందరికీ ఆయన బోధించట్లేదు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఆయన యొక్క శాసనములను అనుసరించి నడుచుకోవాలంటే ఆ తపన ఎవరిలైతే ఉంటుందో ఆయన వారికి ఆయన నడుచుకోవలసిన మార్గమును బోధిస్తాడు. యెహోషువ మనం చూసాం. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవింప కోరుకొనను, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించదము. ఆయన తెలుసు యెహోవాని సేవించకపోతే ఏమవుతామో అని తెలుసు. ఆయన ఆజ్ఞలను పాటించకపోతే ఏమవుతామో అని తెలుసు. యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదము. ఎలా సేవిస్తా ఉన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను సేవిస్తా ఉన్నాను. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన సేవిస్తామని చెప్తున్నారు. ఆహారం లేకపోయినప్పటికీ, మేము పస్తున్నప్పటికి కూడా నేను ఆయన్నే, మా కుటుంబము ఆయన్నే సేవిస్తాము. మాకు ఆహారం లేదు, ఆహారం దేవుడు ఇవ్వకపోయినా సరే మేము యెహోవాను మాత్రమే సేవిస్తాము. అయితే ప్రభు మరొక మాట సెలవిస్తుందండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథంలోని 9వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే, కీర్తన యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రభు చూడండి అమ్మా, ఇందాక మనం భయభక్తులతో ఆయన సేవించాలన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను ఒట్టిగా పంపడు, కన్నీటితో పంపడు. ఆయన అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు. ఆయన సన్నిధి నీకు నాకు ఎప్పుడు కూడా వస్తుందంట. అందుకన్నాడు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రియమైన వారులారా, మరి ఆయన ఆశ్రయించాలి. ఆయన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన మనం సేవించే వారేముగా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, మన ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితము, మన యొక్క గురి ఆయన వైపే ఉండాలి. ప్రియమైన వారులారా, అందుకే ప్రభు అంటున్నాడు, మనం ఒక తీర్మానం చేసుకోమంటాడు. చూడండి, అందుకే ఒక చక్కని తీర్మానం చేసుకోమన్నాడు. యెహోషువ ఏ రీతిగా అయితే తీర్మానం చేసుకున్నాడో, నువ్వు నేను కూడా అదే రీతికి ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రక్తంతో మనము ముద్రించబడిన వారము, ఆయన రక్తంతో మనము పరిశుద్ధపరచబడిన వారము, ఆయన రక్తంతో మనము పరీక్షించబడిన వారము, ఆయన రక్తంతో మనము ప్రశస్తమైన బిడ్డలంగా మార్చబడినటువంటి వారము, ఆయన యొక్క బిడ్డలుగా మనం ముద్రించుకున్న వారు మనము. దేవుడు మనతో ఒక తీర్మానం చేసుకోవాలని ఆయన ఆరాధనలో మనం వెళ్ళే ముందుగా మనం ఒక తీర్మానం చేసుకుంటుంది. మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 1 Samuel 12th chapter verse 24, 24వ వచనము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించుట అవశ్యము. ప్రియమైన వారులారా, ప్రభువు సెలవిస్తాడు,
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని మీరు తలంచుకునడి. అది చాలా ఇంపార్టెంట్. ప్రభు అంటాడు ఎప్పుడు కూడా, ఇంతవరకు మన జీవితంలో దేవుడి గొప్ప కార్యాలను తలంచుకోవాలి, ఆయన ప్రకటించాలి, ఆయన నెమన వేసుకోవాలి, వాటిని ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప దేవుడు, అనేక సమయాల్లో రోగముల నుంచి వ్యాధుల నుంచి విడిపించిన గొప్ప దేవుడు. అందుకు ప్రభు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించాలి. నిష్కపటులై పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన్ని మనము సేవించే వారిముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినమున మనం విగ్రహాలకు మనం పూజించట్లేదు, కానీ బొమ్మలకు మనం పూజించట్లేదు, కానీ విగ్రహాల రూపం ఉన్నటువంటి మనము వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, రకరకాల వాటిలో మన సమయాన్ని మనము వృధా చేసే వారిముగా ఉంటున్నాం ప్రియమైనటువంటి వారలారా. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నన్ను మాత్రమే సేవించాలి. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకొనను, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాను. ప్రియమైన వారలారా, మనము ఆ రీతిగా మనము సేవించే వారిగా ఉన్నామా? మన సమయాన్ని దేవునికి ఇచ్చేవారంగా ఉన్నామా? మన సమయాన్ని దేవునితో మనం గడిపేవారంగా ఉన్నామా? మన సమయాన్ని దేవుని యొక్క అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను తోటి వారికి మనం ప్రకటించే వారముగా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన మరొక శ్రేష్టమైన మాట ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనము చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనము, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు. నువ్వు కన్నులారా చూస్తుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు, నీ దేవుడు ఆయనే. ప్రియమైన వారలారా, నీ యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయాలి. ఆయన సేవించాలంట. నీ యెహోవాను భయపడి ఆయన సేవించి ఆయన్ని హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయాలని ప్రభు అన్నాడు. ఆయన హత్తుకోవాలని ఎప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడు, ఆయన నాకు ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడని ఆయన మనం హత్తుకోవాలి. అంటే ఆ హత్తుకోవాలంటే మనకు ముందు ప్రభు మార్చాడు, నీ దేవుడని యెహోవాకు భయపడి, ముందు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయం ఉంటే ఆయన మార్గములను ఆయన మనకి చూపించే దేవుడు. అందుకంటే ప్రభు అన్నాడు, నీ దేవుడు యెహోవాకు భయపడి ఆయన సేవించాలి. ఆయన సేవించిన నువ్వు చూసినట్లయితే ఆయన్ను హత్తుకుంటావు. ఆయనకు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సంతోషం వస్తుంది. ఆ దినమంతా నీకు నాకు సమాధానం వస్తుంది. ఆయన హత్తుకొని ఉంటావు, ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తావు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఆయనే నీకు కీర్తనీయుడు. నువ్వు కన్నులారా చూస్తుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన ఆ దేవుడు ఆయనే. నేను నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు ఆయన చేసి ఉన్నాడు, వాటిని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. అందుకే యొక్క సన్నిధానంలో ఆయన ఆరాధనలో ఆయన బలలో చేయి వేసే ముందుగా, ఆయన పరిశుద్ధమైన శరీరము ఆయన రక్తంలో చేయి వేసే ముందుగా దేవుడు మనల్ని పరిశీలించమంటాడు. అందుకే ప్రభు అన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే శ్రేష్టమైన మాట దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ద బుక్ ఆఫ్ రోమన్స్ 12 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియమైన వాళ్ళారా, సజీవ యాగముగా మన శరీరములో మన మనుషులుగా ఉన్నాము, కానీ మన మనస్సు ఎక్కడ ఉన్నదో మనకు తెలీదు. కానీ దేవుడు అన్నాడు, సజీవ యాగముగా ఆయనకి లివింగ్ సాక్రిఫైస్గా మన దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధానంలో మనం సమర్పించుకొని ఆయన యొక్క బలలో ప్రవేశించే వారికి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి యొక్క మనస్సు యెహోషువ అన్నాడు, మీరెవరిని కోరుకున్నాను, నేను నా ఇంటి వారం మాత్రము యెహోవాను సేవించదము అన్నాడు. మరి ప్రియమైన వాళ్ళారా,
వారైతే విగ్రహాలను సేవిస్తూ ఉన్నారు, ఆ యొక్క బొమ్మలు సేవిస్తూ ఉన్నారు, బంగారపు లోహ విగ్రహాలను సేవిస్తూ ఉన్నారు. మనం ఈ దినమున మనం దేన్ని సేవిస్తూ ఉన్నాం? ఆయన సన్నిధిలో మనం ప్రవేశించి మనం జీవము కలిగిన యెహోవాని సేవిస్తున్నామా? మరి దేనిని సేవిస్తున్నామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకున్న మన ప్రార్థనలో మన పరిశీలన చేసుకునే శ్రేష్టమైన సమయం. జీవము గల దేవుని బిడ్డలమైన మనము, ఆయన రక్తంతో ముద్రించబడిన మనము, ఆయన రక్షణ పొంది బాప్తిజం పొందిని మనము, మన స్థితి ఏ విధంగా ఉన్నది? మనమైతే దేవుని బిడ్డలు మనకు ముద్రించబడ్డాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, బాప్తిజం పొందుకున్నాం, దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని కొనియాడబడుచు ఉన్నాం. మరి మనం ఎవరిని సేవిస్తున్నాం? మన సమయాన్ని, మన ధనాన్ని, మన యొక్క విలువైనటువంటి సమయాన్ని ఎవరికి ఇస్తున్నాం? ఆయనతో ప్రార్థనా సమయం గడుపుతున్నావా? ఆయనకి భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆయనకు భయపడి ఆయన నామమును ప్రకటించే వారేముగా ఉంటున్నామా? ఆయన సేవించే వారు ఉంటున్నామా? ఆయన హత్తుకునే వారేముగా ఉంటున్నామా? మరి మనము ఆ యొక్క ఆదివారం పూటే కొద్దిసేపు మనం మాత్రమే ఆ భయభక్తి కలిగి ఆ సన్నిధిలో భయపడి ఉంటున్నాము. బయటికి వెళ్ళినాక మన జీవితము ఏ రీతిగా ఉంటుందో మనం పరిశీలన చేసుకునే ప్రేమైన ప్రత్యేకమైన సమయం. ఆయన సన్నిధి మన ఎల్లవేళ్ళ అనుభవించే వారికి ఉండాలి. మన యొక్క హృదయంలో, మన మనస్సులో ఆయనకి మాత్రమే, ఎలాంటి విగ్రహానికి, ధనమైన విగ్రహం కావచ్చు, మరి చదువైన విగ్రహం కావచ్చు, మరి ఏదైనా కానీ దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా కానీ అది విగ్రహమే అవుతుంది. వాక్యం సెలవిస్తుంది ప్రేమగా. పనిని ఎక్కువగా ప్రేమించిన ఆ పని కూడా ఒక విగ్రహమే వేస్తుంది. మనం దేవుని సేవించకుండా పని ఎక్కువ చేసుకున్నా కానీ పని ఒక విగ్రహమే అవుతుంది. మనం ఎలా ఉన్నాం? మరి దేవుడు మనకి సమస్తమును మన ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు, మనం ఆహారం తినే కృపను దయచేశాడు, పని చేసుకునే కృపను మనకు దయచేశాడు, సూర్యచంద్రుల యొక్క ఆ కాంతిని మనకి అనుదినం అని ఉచితంగా మనకి అనుగ్రహిస్తున్నాడు. అన్నిటినీ మన కోసం ఆయన సమకూర్చి ఆయన ఏర్పాటు చేసినాడు. గాలి, వెలుతురు అన్నిటినీ ఆయన వాటి పరిమాణములలో ఆయన ఉంచి ఉన్నాడు. మనం గాలి పీలుస్తున్నామంటే ఆయన కృప, సూర్యకాంతిని మనం పొందుతున్నామంటే ఆయన కృప, వర్షం వస్తుందంటే ఆయన కృప, మన పంట పండుతుందంటే ఆయన కృప. మరి దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? జీవము గలడు యెహోవాను బట్టి అతిశయిస్తున్నావా? మరి శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి అతిశయిస్తున్నావా? కానీ ప్రభు అంటున్నాడు, మన జీవితంలో ఆయనకు మాత్రమే మనం సేవించాలి, ఆయన్ని మాత్రం మనం సేవించాలి. మరి ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా నేను నా ఇంటి వారము యెహోవాను సేవించమని యెహోషువ అన్నాడు. ప్రియమైన వారలారా, నువ్వు కూడా నువ్వు నేను కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో ఒక చక్కని తీర్మానం తీసుకోవాలి. ఆయన యొక్క ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన ఆరాధించేవారిగా ఉండాలంటే ఆయన్ని మనం సేవించేవారని, ఆయనకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకునేవారేముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తము చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తము చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. క్షీణమైనా నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా
క్షీణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయలో నా నిలచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయలో నా నిలచిన జ్ఞాపికవై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షీణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షీణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికి నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికి నీవు భుజబలమై అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వినుదీయనీయక వినుతట్టినావు అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వినుదీయనీయక వినుతట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షీణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షీణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము మంచి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సోదరి జాన్ సఖీ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. అంత మాత్రమే కాకుండా మన మధ్యకు ప్రత్యేకంగా వచ్చినటువంటి మరి అక్క గారు కూడా ఒక చిన్న పాట పాడతారు. తర్వాత మనము వాక్య సందేశంలోకి వెళదాం. ఈ సమయంలో జాన్ సఖీ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సునీల్ మైక్ ముందర ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం
పని చేయనిమ్ము కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచనిమ్మయా నశించు ఆత్మలను నీ దరి చేర్చనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం స్తుతి చేసినే పాడనా సూత్రగీతము రజనించేనే పగడనా స్వామి శృతి చేసినే పాడనా సూత్రగీతం హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా గీతం దాని వేలుడు శంబపబోను దాని వేలుడు శంబపబోను కాపాడినదే నీవే కదా జల ప్రళయములో వాళ్ళు కాసిన జల ప్రళయములో వాళ్ళు కాసిన బలవంతుడు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్రగీతము భజనించేనే పగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్రగీతం సమరయ శ్రేణిని కరుణతో పోసిన సమరయ శ్రేణిని కరుణతో పోసిన సచ్చర తడువు నీవే కదా పాపుల కొరకై ప్రాణము పెట్టిన
మంచిది. మనము ఈ సమయంలో వాక్య పరిచయంలోకి వెళదాం. మన మధ్యలో సోదరులు వెంకటేశ్వర మావి గారు ఉన్నారు. వారు చాలా నెలల తర్వాత మన మధ్యకు వచ్చారు. వారు మన మధ్య ఉండటం మనకెంతో సంతోషం. వారందరి నిమిత్తం, మనం ఎవరి నిమిత్తం అయితే సంవత్సరం మొత్తం ప్రార్థన చేస్తామో ఈరోజు వారిని కళ్ళారా చూస్తున్నాం. వెంకటేశ్వర మావయ్య, అలాగే శ్రీను మావయ్య, కొత్తగా రామారావు అన్నయ్య. సో వెంకటేశ్వర మావయ్య ఇళ్ళని చూస్తాం కానీ రామారావుని అసలు చూడం మనం. సో ఇద్దరు మనతో కలిసి చక్కని సహవాసం కలిగి మనందరము దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో రామారావణ గారు వాక్యపరిచయంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వర మావి గారు వచ్చి కొద్ది నిమిషాల సేపు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు ప్రయాణమై హైదరాబాదు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక వారి ప్రయాణం ఎంతో కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. వాక్య పరిచర్య నిమిత్తం సోదరులు రామారావణయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, మా పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు మమ్మల్ని ఆదుకుంటూ ప్రేమిస్తూ మా సంఘాన్ని బలపరుస్తూ మీ కృపలో నడిపిస్తున్న విధానకై వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘస్థుల మధ్య మళ్ళీ నీ సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చినట్టు సమయానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఇంతవరకు ఆరాధనలోను స్తోత్రాల్లోను ప్రభా అన్నింటిలో నాయన మీరు తోడుగుండి నడిపించిన విధానకై వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రాముఖ్యమైన విషయంలో మేము వస్తుండగా ప్రభా, మీ దాసుడు లేసి వాక్యం చెప్పు వస్తుండగా జ్ఞాపం చేసుకోండి. వెంకటేశ్వరుని జ్ఞాపం చేసుకోండి. మీ దాసుని మీ బోరుగా వాడుకోండి ప్రభా. మా సంఘానికి, మా గ్రామస్తులకు తగినటువంటి వాక్యాన్ని దయచేయండి. ఈ వారం ఏ విధంగా నడుచుకోవాలో మా ప్రభా మీ దాసుడు ద్వారా బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ వాక్యాన్ని ప్రభా మేము వినుటకు కాదు కానీ ఆ వాక్యం ద్వారా మేము జీవించుటకు ప్రభా నీ యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయము మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, నా తండ్రి, నా ప్రభా, మా క్రియల ద్వారా నాయన నిన్ను చూపించడానికి, మా క్రియల ద్వారా మా మాదిరి జీవితాన్ని నాయన ప్రభా చూపించుటకు మా ప్రతి ఒక్కరిలో దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమండి. ఈ సమయంలో మీ దాసుడు లేసి వాక్యం చెప్పు వస్తుండగా మీ దాసుని బలపరచమని ప్రార్థిస్తూ చేరవచ్చిన సంఘాన్ని దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమా ఘనతలు మీరు పొందమని మా ప్రభువు, మా రక్షకుడు క్రీస్తు యేసు ప్రభువు నామములో ప్రార్థించడానికి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన ప్రియ సంఘానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకందరికీ వందనాలు. అమ్మా, మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మళ్ళీ చెబుతున్నాను, సంతోషంగా ఉండుడని చెప్పి పౌలు తన సంఘానికి చెప్తాడనమాట. మనము దేవుని బిడ్డలు కనుక ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. శామ్ ఒక మాట అన్నాడు, వెంకటేశ్వర చాలా రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి మనకి సంతోషం అని. నిజంగా సంతోషం నన్ను చూస్తే నాకు తెలిసి మీకు సంతోషం ఉండదు. ఎందుకంటే ఈడొచ్చి ఇంతవరకు మనము క్రమంగా వస్తూ స్మూత్గా ఇంటూ పోతాము. ఈడొచ్చి ఏదో కొత్తగా చెప్పి భయపెట్టిపోతాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది మీ ముఖాలు చూసినప్పుడు. నిజమే కదా? అనుకుంటున్నారేమో, రాకడ వచ్చిందనుకో ధవళ సింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది అనమాట. అర్థమైందా? తీర్పు ఉన్నప్పుడు ఒకడు వస్తూ ఉంటాడు, ఒక్కొక్కరు నీవు నేను 1 by 1 వస్తూ ఉంటాం. తీర్పుకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను తోస్తాడు అనమాట. చూసినప్పుడు ఆ తక్కిట్లో నువ్వు తేలిగైపోయావు అనుకో, నీది ఇక్కడ కాదమ్మా, నువ్వు వేరే మార్గం అని చెప్తా ఉంటాడు. కాదు నేను ప్రార్థనకు వచ్చాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, కావాలంటే శామను అడుగు, కావాలంటే వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, నువ్వు చెప్తావు అనమాట. అక్కడ చెప్పినప్పుడు సరే వెళ్ళు అయితే రా అంటానమాట. సరే రా నా దగ్గర రమ్మంటే అప్పుడు ఆయన యొక్క కాంతిని, దేవుడి యొక్క తేజస్సుని నువ్వు చూడలేవు అనమాట. నీవు నేను ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళు చూడలేరు. ఎవరైతే తేలిపోయారో ఆ త్రాసులో ధవళ సింహాసనం ఎదుట ఎవరైతే తేలిపోయారో వాళ్ళు ఆయన తేజస్సుని చూడలేక నేను అక్కడికే పోతానంటారు. ఎక్కడికి? నరకానికి. అంటే నరకుండా వాడు ఏదో అనుకుంటాడు అనమాట. దీన్ని మాత్రం చూడలేడు, దేవుని తేజస్సుని చూడలేడు అనమాట.
సో కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ జాగ్రత్త గురించే నేను చెప్తాను అనమాట. ఇక్కడ నేను నిన్నేదో బ్లేమ్ చేయటం కాదు, అమ్మ నువ్వు వచ్చేసావు, నువ్వు అది నువ్వు ఇదేనే. నేనెవరిని నీకు చెప్పడానికి? తీర్పు తీర్చేవాడు పైన ఉన్నాడు, నాకు ఆ అర్హత లేదు. కానీ వాక్యంలో ఏముందో చెప్పే అర్హత మాత్రం నాకు దేవుడిచ్చాడు. అర్థమైందా? అందుకే ఇక్కడ సరిచేసుకోవడానికే వస్తాం. సరిచేయబడి ఆయన దగ్గర మనము పరలోక రాజ్యాన్ని చేరే వారంగా ఉంటాం అనమాట. అందుకు ఇక్కడికి వస్తాము, అందుకు మనము చెప్పుకుంటాం అనమాట. అంతేగాని నువ్వేది చేసావు నేనే చేసావు ఇక్కడ ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడానికి కాదు. కానీ దేవుడు సృష్టించిన మనము ఈ సృష్టించిన దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు. చెవులు కలిగించిన వాడు వెనక మానునా? నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన వినలేడా? ఎందుకంటే ఆ చెవుని సృష్టించేది ఎవరు? ఆయన. కనులు కలుగు చేసిన వాడు నువ్వేం చేస్తున్నావు ఆయన చూడకుండా మానునా? సో జాగ్రత్తగా అని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే అన్నీ తెలుసు దేవునికి, అన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలుసు, కానీ కొంతమంది తెలియదంట. కొంతమంది తెలియదంట. తెలుసా మీకు? దేవునికి తెలియని వారు కూడా ఉన్నారు. ఈ యూనివర్స్లో, ఈ ప్రపంచంలో దేవునికి తెలియని వారు కూడా ఉన్నారు. అసలు ఈ మాట అసలు ఎంత ఘోరమైంది. ప్రతి ఒక్క దాన్ని సృష్టించింది ఆయనే అయితే ఆయనకి తెలియని వారు కూడా ఉన్నారంట. తెలుసా మీకు? చెప్పగలరు ఎవరైనా? ఆయనకి తెలియని వారు ఉన్నారంట భూమి మీద. ఎవరంటే అక్రమం చేయవారులారా మీరెవరు నాకు తెలియదు అన్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? ఎవరో కాదు, అక్రమం చేసేవాళ్ళు అంటే దేవునికి అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంట. అయ్యా నేను ఈ నా మీద అది చేయలేదా, నేను ఈ నా మీద ఇది చేయలేదా, ఎన్నో స్వస్థతలు చేశాను, ఎన్నో కార్యాలు చేశాను, ఏంటయ్యా ఇప్పుడంటే అక్రమం చేయవాడా నువ్వెవరో నాకు తెలియదు. క్రమం కానిది ప్రతిదీ అక్రమమే. క్రమం కానిది ప్రతిదీ అక్రమమే. అక్రమం చేయవారులారా ఆయన దేవుడికి వాళ్ళు తెలియరు. తెలియపోతే వాళ్ళు సీదా నరకానికి. మార్గం కానిది ప్రతిదీ దుర్మార్గమే. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అన్నాడు యేసయ్య. సో ఆయనదే మార్గము. ఆయన మార్గంలో నడవడమే మార్గం. అంతే. నువ్వు ఆయన మార్గాన్ని తప్పి నువ్వు వేరే మార్గం ఎంచుకున్నావు అంటే అది దుర్మార్గము. దుర్మార్గులు అవుతాం మనం, అక్రమం కలిగిన వారు అవుతాం. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మనము ఆయన్ని సేవించాలి. భయముతో భక్తితో సేవించాలి. క్రమం కలిగి ఉండాలి, అక్రమం కాదు. ప్రార్థన ఎన్ని గంటలకి? 11 గంటలకి ప్రార్థన. అసలు టౌన్లో అయితే 9:30కి పరిగెడతా ఉంటారనమాట. ఇక్కడ 11 గంటలకు పెట్టినా కూడా అది క్రమము. కానీ ఎవరు లేరు. 11 గంటలు వచ్చాము, ఎవరు లేరు, సేవకుడే ఉన్నాడు. ఏంటి మీ క్రమము అనుకుంటున్నారేమో. ఏముందిలేని రొమ్ములు బాదుకునే సమయం వస్తుంది. జాగ్రత్త తల్లి, రొమ్ములు బాదుకునే సమయం వస్తుంది. అప్పుడు విడబడ్డావంటే ఇంకేముండదు, ఇంకా ఏముండదు. నువ్వు ఏమి గగ్గోలు పెట్టినా కూడా ఏముండదు. నీకోసం వాడు సాతాను రామ్మ నేను నన్ను రా, నేను వాడు ఎదురు చూస్తాడు అనమాట. భయం కలిగి భక్తి కలిగి క్రమం కలిగి జీవించండి, దేవుడు సంతోషపరిచే విధంగా. సో నేను వాక్యంలోకి వెళ్తాను. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా స్తోత్రం నాయన. ప్రభువా ఇక్కడ మేము నిలబడి ఏమి చెప్పినా కూడా ప్రభువా నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు లేనిది ప్రభువా, ఇది శూన్యం ప్రభువా నా తండ్రి నా దేవ. జ్ఞాపం చేసుకుని కృప చూపండి, దయ చూపండి ప్రభువా నా దేవ. వినబో ఈ వాక్యాన్ని ప్రభువా నీ బోరగా వాడుకొనుము పరిశుద్ధుడా. వినువారి హృదయాలు తెరువుము నా తండ్రి. మేము ఏమి చెప్పుకున్నా కూడా ప్రభా, ఏదైనా నీ చిత్తం ఉంటే ప్రభా, నీ నడిపింపు ఉంటే ప్రభా, ఫలం నాయన ప్రతిఫలం. సో మహిమ గ్రంథ ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సన్నిధిలో నీ కాంతిని ప్రసన్నత ఉంచి ప్రభు ఎలాంటి అంధకార శక్తులు చోటు లేకుండా నడిపించమని నీకే మహిమ గ్రంథ ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్ది మంది ప్రియ కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతల వేడుకుంటూ ప్రారంభిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ బాప్టిజం పొందిన వారు చేతులు ఎత్తండి, ఎత్తాలి, ఫటాఫట్ ఎత్తాలి. అంటే దాదాపుగా ఇంకెవరు అందరూ ఎత్తినట్టుగా, అంటే అందరూ బాప్టిజం పొందారు. వెరీ గుడ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక నా తండ్రి. ఇది మంచిది, మంచి పరిమాణం. అంటే 90% ప్రజలు ఇక్కడ బాప్టిజాన్ని తీసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు.
మీరు బాప్టిజం తీసుకునేటప్పుడు మీ పాపాలు కడగబడి మీరు పశ్చాత్తాపడి దేవుని ఎదుట సరే ఒక మంచి ప్రారంభాన్ని మీరు ప్రారంభించుకొని దేవుని రక్తంలో కడగబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అవునా? అవునా? సో కాబట్టి దేవుడికి ఒక మాట అంటున్నాడు. ప్రసంగి 7:8 ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7:8 కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఒక కార్యాన్ని ఆరంభిస్తూ ఉన్నావు, ఏదైనా సరే దాన్ని నువ్వు ఎలా ముగించాలి? మేలుతోటి ముగించాలి, అందముగా ముగించాలి, ఆమోదయోగంగా ముగించాలి. 10 మంది చూసినప్పుడు అబ్బా చాలా బాగుందిరా, అది నీకు సంతృప్తి కలిగి ఉండాలి. 10 మందికి ఆమోదయోగంగా ఉండాలి, 10 మందికి మేలుకరంగా ఉండాలి. ఇవన్నీ చూసినప్పుడు నీ కార్య అంతం ఎలా ఉండాలి? దేవుడు చూసినప్పుడు సంతోషపడే విధంగా ఉండాలి. దేవుడు చూసినప్పుడు నీ కార్య అంతము ఎలా ఉండాలి? దేవుడు మెచ్చదగే విధంగా ఉండాలి. అదే దాన్ని మేలు అంటున్నాడు. నువ్వే చేయాలని చెప్పి కార్యాన్ని ప్రారంభించావు. సాతానుడు కొన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల దేవుణ్ణి సనుక్కొని లోకం మీద పడి చేయవలసింది చేయకుండా వచ్చేవారికి నువ్వు ఒక ప్రామాణికంగా ఉండటం బదులు నువ్వు పడిపోయిన విధానం చూసి వాళ్ళు కూడా వెనక్కి పోయే విధంగా ఉంటూ ఇంకా నీ కార్యాంతానికి వచ్చేళ్ళకి మేలు ఏం లేకుండా శాపాన్ని పాపాన్ని మూట కట్టుకొని నీ కార్యాంతాన్ని నువ్వు ఎట్ట చేస్తున్నావు? అందుకే అంటున్నాడు దేవుడు, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఈ మేలు అనే మాట రావడానికి, ఈ మేలు అనేది దేవుడికి ఆమోదయోగ్యంగా ఉండటానికి నువ్వు నేను చాలా కష్టపడి, చాలా భయభక్తులుగా, చాలా క్రమంగా యేసు మార్గంలో నడవలను, సేవించవలను. సో ఇప్పుడు ఈ కార్య ఆరంభము బాగానే ఉంది, కార్యాంతంలో మేలులు లేకుండా అది చూడటానికి దేవునికి ఆమోదయోగ్యంగా పడిపోయే విధానం ఎందుకు వస్తుంది? ఉంటుందా? ప్రతి ఒక్క విశ్వాసికి మంచిగా ప్రారంభించి చనిపోయే ముందు తన ప్రయాసాలన్నీ ముగించే ముందు అది మేలుగా ఉంటుందా? ఉన్నారా? అలాగే ఉండాలి. కానీ అలా లేకపోవడానికి కారణం ఏంటంటే, అలాగ లేకపోవడానికి నీ ముగింపు అనేది మంచిగా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒక మాట చదువుకుందాం చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 3:3 ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:3 మీరింత అవివేకులైతీరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మొదట నువ్వు ఆత్మానుసారంగా స్టార్ట్ చేస్తావు. ఆత్మానుసారంగా మంచి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీకున్న అవసరతలను బట్టి, అమ్మో నేను ఆత్మానుసారంగా ఉంటే దేవుడు నాకు మేలు చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను కష్టాల నుంచి తప్పిస్తాడు అని చెప్పి ఒక మంచి దృఢ నిశ్చయితంతో నువ్వు ప్రారంభిస్తావు అనమాట. ప్రారంభించిన తర్వాత రాను ఏమంటాడు? రాను నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన బాధలను బట్టి నువ్వేం చేస్తావంటే దాన్ని నువ్వు శారీరకంగా వెళ్ళిపోయి పరిపూర్ణంగా అవడానికి చూస్తావు. శారీరకం అనేది దేవుడికి అసహ్యకరమైనది. శారీరకమైన మార్గము, శారీరకమైన క్రియలు, శారీరకమైన ఆలోచనలు, శారీరకమైనది ఏదైనా సరే ఆత్మానుసారంగా కాకుండా అది దేవునికి అసహ్యము. దానివల్ల నువ్వు పరిపూర్ణ అవడానికి చూస్తావు. నువ్వు శారీరకంగా నువ్వు పరిపూర్ణ ఎలా అవుతావు? నువ్వు శారీరక ఆత్మానుసారతను వదిలిపెట్టి శారీరకలోనికి వచ్చి పరిపూర్ణ అవడానికి నువ్వు ట్రై చేస్తూ ఉంటావు అనమాట. అది నీ వల్ల కాక ఇక్కడికి వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్పి నీ కార్యాంతాన్ని నువ్వు మేలు బదులు కీడుగా దాన్ని నువ్వు పొందుకుంటావు. ఒక కార్యాంతం మేలు లేకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు
ఆత్మానుసారంగా ప్రారంభించి శారీరానుసారంగా నువ్వు పరిపూర్ణ అవడానికి ట్రై చేస్తున్నావు. ఈ కార్యంతము మేలు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మధ్యలో ఆత్మానుసారతను వదిలిపెట్టి శారీరకమైన క్రియలని దాని ద్వారా నువ్వు కొనసాగటమే. చూడండి, ఆ శారీరకమైన మనస్సు ఎలా ఉంటుందో చూడండి. శారీరకంగా నువ్వు పరిపూర్ణ అవడానికి చూస్తావు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నావు. అసలు శారీరకం అంటే చూడండి, అది రోమా 9, రోమా 8:5 ఉంటుంది చూడండి. రోమా 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. అది శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. అర్థమైందా? ఆత్మానుసారమైన మనసు ఏముంది? సమాధానమును జీవమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమైనది కాబట్టే మీరు అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. అసలు శరీరానుసారమైన మనసు అంటే మీకు తెలుసా? శరీరానుసారమైన మనసు అంటే ఏంది? అది దేవునికి విరోధమని దేవుడు చెప్తున్నాడు. అసలు శరీరానుసారమైన మనసు అంటే ఏంది? శరీరానుసారమైన క్రియలు కానీ శరీరానుసారమైన మనసు అంటే ఏంది? అది మరణం అంటున్నాడు, దేవునికి విరోధమైనది అంటున్నాడు. నువ్వు ఆత్మీయతలో ఉంటూ నువ్వు ప్రారంభించవలసింది, దాన్ని కొనసాగించవలసింది పోయి, దేవుని ఆత్మ ద్వారా నడిపించవలసింది పోయి, నువ్వు శరీరానుసారమైన తలంపుల్లో పడిపోయి నువ్వు ఫెయిల్ అయిపోతూ దేవునికి దూరం అవుతూ ఉన్నావు. అక్కడ నువ్వు నీ అంతం అనేది మేలు లేకుండా కీడుగా పెంచబడుతూ ఉంది. అసలుకి ఆత్మానుసారం అంటే ఏంది? శారీరక క్రియలు అంటే ఏంది? శారీరమైన సారం అంటే ఏంది? ఆత్మానుసారం అంటే ఏంది? శారీరమైన సారం అంటే చూడండి, శరీరానుసారమైనవి ఏమంటే అవి నీ మనసులో ఉంటే నువ్వు శరీరానుసారంగా నడుస్తావు. ఈ లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవడమ్మము వాక్యంలో ఉంటుంది. ఈ లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవడమ్మం అనమాట. నేత్రాశ కంటికి ఏం కావాలంటే, కంటికి కనపడినవన్నీ నీకు అవసరమైన వాటిని వదిలిపెట్టి అవసరం లేని వాటిని కూడా నువ్వు ప్రేమించడం, కావాలనుకోవటం, అది శరీరానుసారమైన మనసు. నేత్రాశ అది అయిపోయింది. శరీరాశ, శరీరానికి ఏం కావాలంటే అవి, కానివి కూడా నువ్వు కోరుకుంటూ ఉంటావు. శరీరం ఏం కోరుకుంటే అవి. శరీర సుఖాలు చాలా ఉన్నాయన్నమాట. దేవుడు మంచి ఒక సిస్టాన్ని పెట్టాడనమాట. ఏది? మంచి కుటుంబ వ్యవస్థని. నువ్వు పెళ్లి చేసుకో, లేని పక్షాన, ఉండలేని పక్షాన పెళ్లి చేసుకో. కానీ నువ్వేం చేస్తావు? నువ్వు వేరే మార్గంలో పోతావు. అది చాలా తప్పు. మళ్ళీ జీవపు డంబము అంటే లేనివి నీకేముండదు, కానీ నువ్వు వచ్చి బడాయి చేస్తూ ఉంటావు. బయట బడాయి మాటలు చేస్తూ ఉంటారు అనమాట. నీకేముండదు, కానీ నీ పలుకులు, నీ మాటలు, నువ్వు ఉండే విధానం అంతా బడాయి, డొల్లతనము, జీవడము అంటే. ఇవి శరీరానుసారమైనవి. నేత్రాశ, శరీరాశ, జీవడములు ఇవి దేవునికి ఇష్టమని కావు, దేవునికి వ్యతిరేకమైనవి. సరే, ఇంక కొంచెం మనం ముందుకెళ్తే చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మఫలం ఏమనగా ఆత్మానుసారంగా నడిచేవారు ఎలా ఉంటారు చూడండి. ఇవి దేవునికి ఇష్టమైనది. వీళ్ళే పాస్ అవుతారు, వీళ్ళే కార్యాంతము చాలా మేలుగా ఉంటుంది. ఆత్మానుసారంగా నడిచేవారు అంటే ఆత్మీయ ఫలాలు పొంది ఉంటారు. ఆత్మఫలాలు ఏంటి? అయితే గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఉంటుంది చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఫస్ట్ ప్రేమ అన్నాడు. ప్రేమ కలిగి ఉండాలి. నేను రాత్రి ఒక మాట చెప్పాను మీకు, ఏమని? నీ యొక్క విశ్వాసము ప్రేమ కలిగినదైతేనే నీకు ప్రయోజనకరము. ఒక విశ్వాసవి, నువ్వు సంఘానికి వస్తున్నావు దేవుడు నాకు మేలు చేయాలని, ఆ విశ్వాసంలో కానీ ప్రేమ అనే పదముగానే లేకపోయిందనుకో, అది ఆత్మీయ ఫలం ఫస్ట్ది. అది ప్రేమ. ఎందుకంటే నువ్వు నరకానికి పాత్రుడైనప్పుడు, నరకపు పొలిమేరల్లో నీ పాప శాపముల ద్వారా నరకపు పొలిమేరలో నువ్వు అల్లాడుతూ ఉన్నప్పుడు
దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన కుమారుని పంపాడలేదా? అది ప్రేమ అంటే. దేవుడు మనల్ని ప్రేమించి ఎంత ప్రేమ కలిగిన వాడు, లేకపోతే యుగములు నరకంలో పడి అల్లాడేవారు మనము. పడుడే ఇష్టం లేక మనల్ని ప్రేమించి ఆయన సొంత కుమారుణ్ణి పంపించి మన పాపాలకు శాపాలకు విమోచన క్రైదనంగా ఆయన రక్తాన్ని సిందించాడు. కాబట్టి మనము పాపం నుంచి బయట పడ్డాము, నరకం నుంచి తప్పించబడ్డాము. అది ప్రేమ అనమాట. సో ఆ ప్రేమను కలిగి ఉండమన్నాడు. ఆత్మఫలం ఏంటంటే మొదటిగా ప్రేమ. నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసానికి ప్రేమ అనే పదం కలిసి ఉందా? నీతో పాటు ఉందా? నీ విశ్వాసానికి ప్రేమ అనేది ముడిపడి ఉందా? ప్రేమ లేనిదైతే నీ యొక్క విశ్వాసమే ప్రయోజనకరము కాదు, అంటే మేలే కాదు. నువ్వెంత వచ్చి కొట్టుకున్నాయడా అది నీకు ప్రయోజనకరమే కాదు. ఎందుకంటే నీ వ్యక్తిని నీలో ప్రేమ లేదు, ప్రేమ అనే గుణమే లేదు. అది దేవుని యొక్క ప్రధాన గుణం. అది ప్రేమ అనేది దేవుని యొక్క ప్రధాన గుణంలో ఆయన ప్రేమ నీలో లేదంటే నీ విశ్వాసానికి అర్థమే లేదు. నువ్వెంత వచ్చినా ఫలింపు లేని జీవితం ఇది, నీకు ప్రయోజనకరం కాదు. నీ విశ్వాసము ప్రేమ లేనిదైతే అది ప్రయోజనకరమే కాదు. నువ్వు ప్రేమించాలి. ప్రతి వాడిని నువ్వు ప్రేమించాలంతే. దట్స్ ఇట్, అంతే. అది ఆజ్ఞది. నేను ఎందుకు ప్రేమించాలంటే అది దేవుడు చెప్పిన మాట. ఆజ్ఞ అతిక్రమే పాపం. నువ్వు ప్రేమించలేదంటే అది ఆజ్ఞ అతిక్రమం అవుద్ది. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం చేయవారి నరకంలో పడుదురు. నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసానికి ప్రేమ అనేది ముడిపడి ఉండాలి. తర్వాత సంతోషంగా ఉండాలి. ఉందా నీలో? ఆత్మానుసారులు ఎలా ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు. తర్వాత సంతోషం కలిగి ఉంటారు. ఉన్నట్లో బాధల్లో, వేదనలో, శోధనలో నువ్వు ఎలా ఉండాలి? సంతోషం కలిగి ఉండాలి. బికాజ్ ఆఫ్ గాడ్ వలన, అంటే నా దేవుడు నాకున్నాడు కాబట్టి నేను సంతోషంగా ఉంటాను. నా చింత యావత్తు మొత్తం నేను ఆయన దగ్గర. నీ చింతని నువ్వు బరువును మోసే కంటే ఆ బరువును తీసుకెళ్ళి నువ్వు యేసయ్య పాదాల దగ్గర పెట్టావు అనుకో, నువ్వు సంతోషంగా ఉంటావు. ఇది నేర్చుకోండి. ఇది ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి కుయుక్తులు పన్నబాకండి. అది దేవుడి మనసే కాదు, అది శారీరక మనసు. కుయుక్తులు పన్నే ఎలాగ దీన్ని చేయాలి, నేను ఎలాగ స్వబుద్ధిని ఆధారం చేసుకుని మీకు రాత్రి చెప్పాను. నేను మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడికి చెప్పకుండా దాని మొత్తాన్ని ప్రభువా చూడు నువ్వు ఈ సమస్య వచ్చింది నాకని చెప్పి ఆయన పాదాల చెంత మొరపెట్టకుండా నువ్వు ఉన్నావంటే అది నీకు సంతోషకరంగా ఉండదన్నమాట. నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు మళ్ళీ నేను దేవుని బిడ్డని. ఆయన సంతోషానికి సమాధానకర్త, ఆయన మన తండ్రి. కానీ ఆయన పిల్లలు ఎలా ఉంటారు? కొంతమంది అసంతోషంగా, ఎప్పుడు దుఃఖము, వేదనలు, శోధనలు, సంతోషం లేని జీవితం. ఎప్పుడు వాళ్ళ ముఖం చూస్తే ఎలా ఉంటారంటే అది దేవుని బిడ్డ లక్ష్యమే కాదు, అది ఆత్మీయ ఫలము. సంతోషంగా ఉండాలి, అది ఆత్మీయ ఫలం. తర్వాత సమాధానము, సంతోషం, సమాధానం. అన్నత్త వాళ్ళిద్దరికి ఏం పేర్లు పెట్టింది? సంతోషము, సమాధానం. ఎంత మంచి పేర్లు అయ్యి. వాళ్ళ జీవితంలో సంతోషం, సమాధానము కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞది. సో కాబట్టి ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. ఈ అల్లరి చేసే వాళ్ళంతా, అల్లరి క్రియలు, అల్లరిగా ఉండే వాళ్ళంతా సాతాను సంబంధాలు. కానీ మన తండ్రి సమాధానానికి కర్త కాబట్టి మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. తర్వాత దీర్ఘశాంతము. కొంతమంది చిన్నదానికి చిరుబురులాడతారు, అసలు వాళ్ళకి ఓపికే ఉండదన్నమాట. ఒకసారి ప్రార్థిస్తారు, వదిలేస్తారు. ఇదేం దేవుడు, నువ్వు రాపో ఆడవాదం, ఆయన ఇంక పనిలో వాదం, ఆయన ఇది బాగా చెప్తాడు. అసలు దీర్ఘశాంతంతో నువ్వు దేవుని కనిపెట్టాలి. ఆయన నీ ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉండి నిన్ను కాపాడాడు. నువ్వు కూడా నీ అహమంతా అణిగేదాకా దేవుడిని పరీక్షిస్తూ ఉంటాడు. నీలో ఉన్న అహంకారము, గర్వము అదంతా దిగిపోయేదాకా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అదే దీర్ఘశాంతము. నీకు ఆ మేలు జరగలేదనుకో, వెంటనే నువ్వు జరిగే వరకు, నువ్వు మేలు కావాలంటే, నీకు అవసరాలు కావాలంటే నీ అవసరాలను బట్టి నువ్వు దేవుని ప్రార్థిస్తూ ఉంటావు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే లేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ లేట్ అవుతున్న సమయంలో దేవుడు నిన్ను మంచి సువర్ణంగా మారుస్తాడు, మంచి శిల్పంగా నిన్ను
చెక్కుతాడు. ఎందుకంటే నీలో ఉన్న ప్రతి వంకర టింకరతనాన్ని దేవుడు తీసివేయాలని కోరుకుంటూ ఉంటాడు. అందుకే దాన్ని లేట్ చేస్తూ ఉంటాడు. నీకు వెంటనే ఎవడు సమాధానంగానే మేలు కానీ వెంటనే ఎవడు, కానీ అది నీకు అవసరం, మళ్ళీ అది మళ్ళీ నీకు కావాలి, అది అవసరమే. నువ్వు అడిగింది కూడా న్యాయమే, కానీ దేవుడు వెంటనే ఇవ్వడు. దీర్ఘశాంతంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి, మొరపెట్టాలి. ప్రభువా ప్రభువా ప్రభువా, ఇంకేదైనా ప్రభువా నువ్వు మేలు చేయటకు, ఇంకేదైనా నా మనసులో నా హృదయంలో అసహ్యకరమైనది ఇంకేమైనా ఉంటే ప్రభా, కుకుటి వేళ్ళతో పెగిలించివేయి ప్రభా, నాకు తెలియజేయి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, విశ్వపు నన్ను కడుగు, పరిశుద్ధంగా చేయి, పవిత్రంగా చేయి ప్రభు అని చెప్పి ఆయన పాదాలు చెంతబడినవి దీర్ఘశాంతంతో నువ్వు మొరపెట్టాలి. మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి. దావీదు మొరపెట్టినప్పుడు ఆ కన్నీటిలో పొరుపు తేలిందంట. అంటే అంత గొప్పగా ప్రార్థన చేశాడని చెప్పి వాక్యం రాయబడింది అనమాట. దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? నీకు వెంటనే కావాలి, వెంటనే కావాలి. అంత గొప్ప దేవుడు, ఎర్ర సముద్రం నుండి 2 పాయలు చేసిన దేవుడు 100 ఏళ్ల వయసులో గర్భాన్ని ఎవరైనా తెరవగలరమ్మా? కానీ అబ్రహాముకి బిడ్డనివ్వలేదా? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ప్రార్థన చేయి, అది నీకు న్యాయమే. అయ్యా ఒక బిడ్డ నాకు దయచేయమని అన్నాకి ఇవ్వలేదా? అన్నాకి ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. కుమ్మరించడం అంటే నీళ్ళు ఇలా కుమ్మరించినప్పుడు మళ్ళీ ఎత్తుకోగలవు నువ్వు? నీళ్ళు కుమ్మరిస్తే ఇలాగ ఎత్తుకోగలవు? మళ్ళీ లేవు కదా. అలాగా ఆ హృదయాన్ని కుమ్మరించింది. కుమ్మరించినప్పుడు దేవుడు, దయగల దేవుడు తగిన సమయంలో బిడ్డని ఇచ్చాడు. దీర్ఘశాంతంతో, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత దయాళత్వము, దయని కలిగి ఉండాలి. ఆయన దయామయుడు. ఇది ఆత్మీయ ఫలం అంటే. ఆత్మానుసారం నడిచే వారిని దయ కలిగి ఉంటారు, సంతోషాన్ని కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటారు, దయాళత్వాన్ని కలిగి ఉంటారు. దయ 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 చూడాలి. ఒక విచిత్రమైన సంఘటన చూడగానే అయ్యో అయ్యో పాపని దయ కలిగి ఉండాలి. దగ్గరికి పోయి నువ్వు ఆదరించాలి, ఆదరించాలి. దయ కలిగి ఉండాలి. అయ్యో 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 పాపమనాలి, దయ కలిగి ఉండాలి. తర్వాత మంచితనము, మంచిగా ఉండాలి, ప్రతి వారితో మర్యాదగా నడుచుకోవాలి, మంచిగా ఉండాలి. వీడు మంచోడురా, వీడు మంచోడురా, వీడు ఉంటే బాగుంటుందిరా, వీడు మంచోడురా అని చెప్పి మంచితనం అనే దాన్ని కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసము, మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీ విశ్వాసము ఎలా ఉండాలంటే, నీ విశ్వాసం ఎలా ఉండాలంటే అసలు డౌట్ అనేది ఉండకూడదు నీ విశ్వాసంలో. దావీదు అంటాడు, నా విశ్వాసంలో నాకు ఎలాంటి డౌట్ లేదు, ఆయన మేలు చేయలేడని. అసలుకి కార్యాలు జరగడానికి కారణము ఒక సంఘంలో కానీ, ఒక గృహంలో కానీ, ఒక మనిషికి మేలు చేయకపోవడానికి, మేలులు జరగడానికి కారణము అవిశ్వాసమే. మీకు తెలిసే విషయం. అవిశ్వాసులు సంఘంలో ఎక్కువ ఉందంటే అక్కడ కార్యాలు జరగవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అవిశ్వాసులు కనుక సంఘంలో కానీ ఉంటే ఆ సంఘము వర్ధిల్లదు. అవిశ్వాసులు కనుక గృహాల్లో ఉంటే ఆ గృహము వర్ధిల్లదు. ఎందుకంటే అక్కడ వారి అవిశ్వాసం వలన ఆయన అనేక కార్యాలు చేయకుండా వెళ్ళిపోయినని వాక్యం ఉంటుంది. తెలుసా మీకు? అక్కడ వారి అవిశ్వాసం వలన అనేక కార్యాలు చేయకుండా పోయాను అని చెప్పి ఉంటుంది అనమాట. అవిశ్వాసులు ఉన్న దగ్గర దేవుడు నివాసము ఉండదు. క్లియర్. ఇది గుడ్డిగా నమ్మండి అంతే. అసలు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకున్న సమస్యను తీర్చివేయలేడా? ఎందుకు అవిశ్వాసలే నువ్వు? విశ్వాసము, విశ్వాసము, మంచి విశ్వాసం. నా దేవుడు నాకు చేస్తాడంతే. చేస్తాడు. చేయిపోయినా కూడా నేను ఆయన్ని వదిలిపెట్టను. నా దేవుడికి నాకు కావాలని తెలుసు, దేవుడికి తెలుసు. ఒకవేళ చేయలేకపోయినా కూడా నేను, అది అలాంటి విశ్వాసం ఉందా? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కూడా మేము ఆ విగ్రహాలకి మొక్కము. మీరు కానీ ఆ విగ్రహాలకు మొక్కపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాము అంటే వాళ్ళు భయపడి వెళ్ళా. అవిశ్వాసాల కాల వాళ్ళు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఇన్ కేస్ మేము చనిపోవడం మంచిదైనా కూడా పర్లేదు, మేము చచ్చిపోవడానికి దేవుడు మంచిదైతే పర్లేదు, మేము ఆ విగ్రహాలు మాత్రము మొక్కము. అవిశ్వాసులు పడిపోలే వాళ్ళు విశ్వాసం మీద నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు కాపాడేది వాళ్ళని
విశ్వాసం అంటే ఎలా ఉండాలి? నీ విశ్వాసం ఎలా ఉండాలి? నా దేవుడు నాకు చేస్తాడు అంతే. తగిన సమయంలో చేస్తాడు. అప్పుడు దాకా దీర్ఘశాంతాన్ని కలిగి మనము మంచి విశ్వాసంతో పోరాడాలి దేవుళ్ళు. ఇది ఆత్మీయ ఫలం అంటే. ఆత్మీయ ఫలం అంటే ఇది. తర్వాత సాత్వికము. ఒరే, ఈ సమయంలో వాడుంటే భలే ఉండేదిరా. సాత్వికుడు, ప్రజల పక్షాన దేవుని మొరపెట్టేవాడు, నలుగురు కోసము మొరపెట్టేవాడు అనమాట. నలుగురు మంచిని కోరేవాడు సాత్వికుడు. అందుకే అతను లేనప్పుడు ఎవరు వాడుంటే బాగుండేదిరా అని అనుకుంటాము లేని వ్యక్తి గురించి. ఇది లేకపోయినా పర్లేదురా అనుకోకూడదు అనమాట. సాత్వికుడు అంటే నలుగురు మంచి కోరేవాడు. అలాంటి గుణాన్ని నీవు నేను కలిగి ఉండాలి. సాత్వికము. ఆశా నిగ్రహము. నీకున్న దురాశ ఉన్న చూడు, ఆశ ఉండటం తప్పులేదు, కానీ దురాశ చూడు, ఆ దురాశ అనేది దురాశ వల్ల ఆశ నిగ్రహం. దురాశని నువ్వు నిగ్రహించుకోవాలి. ఇది ఆత్మీయుల దగ్గర ఉండే గుణము. ఇటు వాటికి ఇది అనమాట. ఇవన్నీ ఆత్మీయ ఫలాలు. దీంతో ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. నీ కార్య ఆరంభం ఎలా ఉందో నీ అంతం కూడా అంత మేలుగా ఉంటుంది ఆత్మీయ ఫలాలు ఉంటే. ఇది లేకుండా శారీరక సంబంధాన్ని క్రియలతో నువ్వు ఉన్నావు అనుకో, నీవు నేను మనము పడిపోయేవారుగా దేవునికి విరోధులమైపోయి మన కార్య అంతము మేలుగా ఉండదు, అది కీడికిగా ఉంటుంది. తద్వారా మనం నరకంలో పడి పోతాము. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఏలియా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సరే, అతను ముసలుడైపోతూ ఉంటే కోపం వస్తుంది ఆ మనిషికి. కోపం వచ్చి, ప్రభా, యెజబెల్ అందరిని చంపేస్తుంది, నీ యొక్క దైవజనులందరినీ, నేను నీ కొరకు రోషంగా నేను బ్రతికి నేను దాక్కున్నాను అని చెప్పి దేవునికి మొరపెడుతున్నాడు. నన్ను చంపేయి, అసలు నేను చచ్చిపోవడమే మేలు అంటున్నాడు. ఇదేందిరా? ఏలియా ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేసేసరికి అసలు చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు వర్షం అయిపోయింది, అసలు ఇదంతా చీకటైపోయింది. అరే, ఇంత గొప్ప కార్యాలు నేను ఇంతవరకు చేయిస్తే ఈరోజు ఏంది? అసలు నేను చచ్చిపోవడమే మేలు అంటున్నాడు. ఆ యొక్క స్త్రీకి భయపడుతున్నాడు, యెజబెల్ అనే స్త్రీకి భయపడుతున్నాడు. ఏంట్రా అని చెప్పి, సరేనా అని చెప్పి, సరే నువ్వు పెద్దోడు అయిపోయాలని చెప్పి అతన్ని సెటిల్ చేశాడు దేవుడు. చేసిన తర్వాత ఎలీషాని తయారు చేశాడు. ఎలీషాని తయారు చేసి ఎలీషాని పిలిపించుకున్నాడు. ఎలీషా దర్శించినప్పుడు దేవుడు అతను పొలం దున్నుతూ ఉన్నాడు. పొలం దున్నుతూ ఉంటే సరే దేవుడు పిలిచినప్పుడు ఇంకా దేవుని పిలుపు అందుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆ 12 జతల ఎడ్లను బలించి భోజనాలు పెట్టేశాడు. నాకు దేవుని పిలుపు వచ్చింది, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుని పిలుపు వచ్చింది కాబట్టి దేవుడికి నాకు మధ్యలో ఏమీ ఉండకూడదని చెప్పి తన అరకల ఎడ్లను బలించి భోజనాలు పెట్టేసి సంపూర్ణంగా వెళ్ళి సరే అన్ని నేర్చుకుంటున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏలియా దగ్గర ఏలియాకి పిలుపు వచ్చింది దేవుని దగ్గర, ఇంకా నువ్వు చాలు, నువ్వు వచ్చేసేది. వచ్చినప్పుడు ఎలీషాకి చెప్తున్నాడు, తన దగ్గర పనిచేసే ఎలీషాకు చెప్తున్నాడు. ఎవరు? ఏలియా. అయ్యా, నేను వెళ్తున్నాను దేవుని దగ్గరికి, నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఏలియా ఎలీషాని అడుగుతుంటే ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? నీ ఆత్మను నాకు 2 పాళ్ళు దయచేయము, నీ దగ్గర ఉన్న ఆత్మను నాకు 2 పాళ్ళు దయచేయము. ఆ ఆత్మ ఉంటే నువ్వెంత గొప్ప కార్యాలు చేసావో నేను కూడా అలాంటి కార్యాలు చేయాలని నేను అనుకుంటాను, కాబట్టి నీ ఆత్మను నాకు 2 పాళ్ళు దయచేయము అన్నాడు. ఆయన ఆత్మానుసారుడు కనుక ఆత్మీయమైన కోరిక కోరాడు. ఆత్మానుసారులు ఏం కోరుకుంటారంటే ఆత్మీయమైన కోరికలు కోరుతారు. ఈ మాటకు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏమడలేదు కానీ, నాకు ఆస్తి జ్ఞానం ఏమడలేదు కానీ, ఏలియాని ఏమడిగాడు? నీకున్న ఆత్మతో గొప్ప గొప్ప కార్యాలు చేసావు, గొప్ప కార్యాలు చేసాడు అనమాట. సో నీ 2 ఆత్మ నాకు దయచేయమని చెప్పి 2 ఆత్మలు పొందుకొని ఏలియా కంటే ఎలీషా ఇంకా గొప్ప కార్యాలు చేశాడు. ఇది బాగుంది కదా? ఆత్మీయ సారుడు కనుక ఆత్మానుసారమైన ఆత్మను పొందుకున్నాడు. అసలు దేవుని ఆత్మ అంతా ఉండి ఇంకా మనకేంది? ఇంకా మనకేమి లోటు? ఇంకా
పరిశుద్ధాత్ముడే మనలో ఉంటే, ఆత్మ అయిన దేవుడే మన దగ్గర ఉంటే మనకేం లోటు ఇంకా? ఆయన ఆత్మడు సంక ఆత్మీయ వాటిని కోరుకున్నాడు. ఇది బాగుంది కదా. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, 2 పాళ్ళ ఆత్మ దయచేసి. ఇప్పుడు ఎలీషా దగ్గర ఇంకొక అతను ఉన్నాడు. ఎలీషా దగ్గర ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరు గెహజీ. అదే సిద్ధపాటు లేకుండా చాలామంది వచ్చారు, అందుకే నిద్రపోతున్నారు. మీకు దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే సిద్ధపాటు లేదు. అందుకే పౌలు సంఘం గురించి ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీళ్ళు దుష్ట కార్యాలు చేయకుండా వీరిని కాపాడము, దుష్ట కార్యాలు చేయకుండా వీరిని కాపాడము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభువా వీరు మేలైన వాటిని చేయటకు వీరికి మంచి మనసుని దయచేయమన్నాడు. 2వది మేలైన కార్యాలు చేయటకు. 3వది సంపూర్ణంగా ఉండటకు వారికి మంచి మనసుని దయచేయమంటాడు. సంపూర్ణత. ఇప్పుడు రాయిని గోడ కడుతున్నారు, రాయి వంకటించుకుంటే ఏం చేస్తాడు మేస్త్రి? ఆ టాపి తీసుకొని బాగుతాడు దాన్ని చక్క చేయడానికి. క్రమం లేకుండా ఉంటే ఏం చేస్తే క్రమం ఉండే విధంగా దాన్ని చెక్కి గోడలో అమరుస్తాడు. అదే సంపూర్ణత అంటే. సంఘంలో నువ్వు ఉన్నప్పుడు వంకరటింకగా ఉండకూడదు. అలాంటప్పుడు నువ్వు సంఘంలో, నువ్వు దేవుని యొక్క సంఘంలో నువ్వు అతకబడవు. సిద్ధపాటు కలిగి రండి మీరు. అదే ఏలియా దగ్గర, ఇప్పుడు ఎలీషా దగ్గర ఒక గెహజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఉంటే నయమాన్ అనే వ్యక్తి వచ్చాడు కుష్ఠవ్యాధితోటి. అయ్యా పలానా దేశంలో ఎలీషా అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ కుష్టి నయమైపోతుందని చెప్పి ఒక మంత్రికి చెబితే, సరే నయమాను వస్తాడు, సిరియా నుంచి ఇజ్రాయెల్కి వస్తాడు. వచ్చినప్పుడు సరే ఆయన మాట వింటాడు. ఎలీషా మాట విని, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 3 సార్లు మునగమంటాడు. 3 సార్లు 7 సార్లా? 7 సార్లు మునగమంటే ఆయన ఏమంటాడు తెలుసా? మా దేశంలో లేవా నదులు, నేను అక్కడ మునగలేనా? ఏడుకొస్తే తినేదో చేస్తాడు. అప్పుడు చిట్టుబాబు బాగా పెట్టి మంత్రించేవాడు, ఏమన్నా బాగాలేకపోతే. చిట్టుబాబు మంత్రియకుండా పోయి మునగమంటున్నాడు, మా దేశంలో లేవా నదులు అనేసరికి, అయ్యా ఆయన దైవజనుడు, ఆయన మాట కదా మునగమంటుంది, ఆయన మాట మనం మన్నించినట్లా స్వస్థ కలుగునేమో అని చెప్పి పోదామంటే, సరే మంచి మనసు వెళ్ళి 7 సార్లు మునిగేసరికి ఆయన యొక్క శరీరము ఆ కుష్ఠంతో పోయి పసిపిల్లల శరీరం వలె వస్తుందన్నమాట. పసిపిల్లల శరీరం వలె వచ్చింది. అక్కడ చూడండి ఎలీషా ఎంత గొప్ప కార్యమో చేశాడు. జస్ట్ ఆయన నోటు మాటతోనే పోయి నువ్వు వాడు మునిగి వెళ్ళిపో అంటే ఆయనకి ఆ కుష్ఠంతా పోయింది నయమానికి. సరే వాళ్ళు వచ్చి కానుకలు ఎలీషాకి కానుకలు ఇవ్వబోతున్నారు అనమాట. ఇవ్వబోతుంటే, అయ్యయ్యా దేవునికే మహిమ కలగాలి, మేము కానుకలు తీసుకున్నాం అనుకో, ఓహో నేను స్వస్థత పొంది నేను కానుకలు వచ్చానని చెప్పి ఇలాంటిది వస్తుంది, కాబట్టి ఈ మహిమ ఘనత ప్రభావము దేవునికే చెల్లాలని చెప్పి ఆయన ఏమి వద్దు నువ్వు సంతోషంగా వెళ్ళమని చెప్పి చెప్తాడు. ఎవరు? ఎలీషా నయమాన్కి. సరే నయమాను స్వస్థత పొంది వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఎలీషా దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఎవరు? గెహజీ. ఆరేం చేశాడు? ఎలీషాకి తెలియకుండా చూడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు అనమాట. గమనించి ఎవడు పిచ్చోడరా వీడు ఎలీషా, మంచి ఇస్తూ ఉంటే కానుకలు వద్దంటున్నాడని చెప్పి అంత గమనిస్తూ సగం దూరం వెళ్ళిన తర్వాత ఈ గెహజీ ఏం చేశాడు? వెళ్ళి పోయి ఎవరు తెలియకుండా పోయి, అయ్యయ్యా ఇప్పుడే దైవజనుడి దగ్గరికి ఎవరు వస్తులు వచ్చారు, వారికి వస్త్రాలు నగలు ఇవన్నీ కావాలంటున్నారని చెప్పి తెమ్మన్నాడని చెప్పి పోయి అయ్యి తెచ్చుకుంటాడు. పాపం వాళ్ళు సంతోషపడి ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు అవి తెచ్చుకొని దాచిపెట్టుకొని ఏమరిగినట్టుగా ఎలీషా ఉంటే ఏమరిగినట్టుగా. అప్పుడు ఎలీషా, గెహజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అయ్యా నేను ఆడకపోలేదే, చూడండి ఎలా అర్థం ఆడుతున్నాడు. శరీరానుసారుడు జ్ఞాపెట్టుకోండి, ఇక్కడ నేను ఆడకపోలేదే అన్నాడు. నువ్వు వెళ్ళి ఆ యొక్క కానుకలు పుట్టుకుంటూ తెచ్చుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటారు మీరు? అక్కడ 2 ఆత్మలు పొందాడు, 2 పాళ్ళ ఆత్మను పొందాడు. ఏలియా దగ్గర నుంచి ఎలీషా దగ్గర, ఏలియా నుంచి ఎలీషా 2 ఆత్మల ఆత్మను పొందాడు లేదా? నువ్వు వెళ్ళి నువ్వు ఆ యొక్క ఆ కానుకలు ముట్టుకొని తెచ్చుకునేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు?
పట్టుబడ్డాడు అక్కడ. నయమానికి విడిచిన కుష్టు నీకు వచ్చునుగాక, నీకు నీ యొక్క కుటుంబానికి వచ్చునుగాక అని చెప్పి ఎలీషా చెప్పినప్పుడు నయమానికి వదిలి వెళ్ళిన కుష్టు ఈ యొక్క గెహజీకి. ఇప్పుడు అర్థమైందా? ఆత్మానుసారము శరీరానుసారం అంటే ఏందో. ఆత్మానుసారంగా ఉండి ఏలియా నుంచి ఎలీషా ఆత్మను పొందుకున్నాడు, దేవుని ఆత్మను. అసలుకి బేదలు, ఒంటరి వారు ఎవరో తెలుసా? బంధువులు లేని వారు కాదు, బంధు బలగం ఉన్నవారు కాదు, ఎవరు కాదు. కానీ పరిశుద్ధాత్మ లేనివాడే ఒంటరి. ఎవడికైతే పరిశుద్ధాత్మ లేదో వాడే ఒంటరి, వాడే బీదవాడు. ఏలియాకి ఎలీషాకి ఎవరు లేరు, కానీ 2 ఆత్మల దేవుని ఆత్మ ఉంది, 2 పాళ్ళ. అది పొందుకొని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఈ గెహజీ శారీరానుసారంగా మనస్తోటి. అందుకే ఈ సంఘంలో చాలా మంది గెహజీలు ఉన్నారు. తెలియని కుష్టు ఉంది జీవితాల్లో. మనం తెలుసా మీకు? తెలియని కుష్టుతో బాధపడుతున్నారు ఇప్పుడు. వాళ్ళంతా గెహజీ సంబంధమైన శరీరానుసారులు. ఆత్మను పొందబోయే బదులు ఏలియా దగ్గర ఎలీషా ఆత్మను పొందుకుంటే, ఎలీషా దగ్గర ఉన్న గెహజీ తన శరీరానుసారమైన మనసుతోటి ఏం పొందుకున్నాడు? అవి ఆశించి, గెహజీ నా ఆత్మ నీతో రాలేదా? ఇదా సమయమా నువ్వు అవి సంపాదించుకోవడానికి? మనం సంపాదించుకోవడానికి మణులు, మాణిక్యాలు, బట్టలు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇదా సమయము. నా ఆత్మ నీతో రాలేదా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? శరీరానుసారాలు చేసే పనులు ఇవి. శరీరానుసారమైన క్రియల వలన ఏం పొందుకుంటారు? ఆత్మీయ కుష్టిని పొందుకుంటారు. కుష్టి వ్యాధి పొందుకున్నాడు ఆ మనిషి. ఇలాగే సంఘాల్లో చాలా మంది గెహజీలాగా కుష్టి వ్యాధితో కలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే శారీరక క్రియలతోటి, శరీరానుసారమైన మనసుతోటి ఉన్నారు. అందుకే ఆయన బాగానే వచ్చుంటాడు. ఒక పదవి కింద నేను పనిచేస్తున్నాను, కానీ ఆరంభం బాగానే ఉంది, అంతం ఎలా ఉంది? కుష్టి వ్యాధిని పొందుకున్నాడా లేదా? అంతంలో ఏం పొందుకున్నాడు? కుష్టి వ్యాధిని. కానీ ఎలీషా బాగానే స్టార్ట్ చేశాడు. ఆరంభం బాగా ఎద్దులు కోసి భోజనాలు పెట్టేసి వచ్చాడు, మంచిగా స్టార్ట్ చేశాడు. కానీ ఆ అంతంలో రెండు పాళ్ళ ఆత్మని పొందుకున్నాడు లేదా? ఆ మనిషి ఆత్మానుసారంగా 2 పాళ్ళ ఆత్మను పొందుకుంటే, ఈ గెహజీ శారీరానుసారంగా కుష్టి వ్యాధిని. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన అనుకుంటున్నాడు ఆత్మానుసారం ప్రారంభించాడు తన జీవితాన్ని. గెహజీ దాన్ని శారీరకంగా సంపూర్ణ అవడానికి ట్రై చేస్తున్నాడు. శారీరకమైన మనసు దేవునికి విరోధము, అందుకే కుష్టి వ్యాధిని పొందుకున్నాడు. అదేవిధంగా సంఘంలో అననీయ సత్పేరు ఉన్నారు. అయ్యా వాళ్ళంతా అపోస్తులు, నీ కాడున్న ఆస్తి నా కాడున్న ఆస్తి అందరం ఒక దగ్గర పెట్టుకుంటే మన సంఘంలో ఎవరు బీదవారే ఉండరని చెప్పి మాట్లాడుకొని, నీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది మొత్తం నా దగ్గర అపోస్తుల పదాలు తెచ్చి పెట్టుకుంటే, అననీయ సత్పేరు అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకున్న భూమిని అమ్మి ఎవరు తెలియకుండా సరే అమ్మారు. అమ్మి సగం దాచి పెట్టుకొని ఇదే అమ్మాయని చెప్పి తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు పేతురు అడిగాడు, మీరు భూమిని అమ్మారు కదా, మొత్తం వెళ్ళింతేనంటే వాళ్ళిద్దరూ అబద్ధం ఆడారు. ఎవరు? భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు అబద్ధం ఆడారు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు? వాళ్ళు అనుకున్నది ఏది? అందరికి ఉన్న ఆశను తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి, ఇది ఎవరికి లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటామో అప్పుడు అందరూ సమానంగా ఉంటారని చెప్పి అనుకున్నారు కదా. కానీ వీళ్ళు అలాగ అక్కడ అనుకొని ఆడకెళ్ళి వాళ్ళ యొక్క పొలాన్ని అమ్మేసి ధనంలో కొంత దాచిపెట్టుకొని మేము ఇంతకేమే అని చెప్పి అబద్ధం ఆడినప్పుడు పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ మీరు ఎందుకు మోసపరుస్తున్నారు? ఆత్మ చూడలేదనుకుంటున్నారా? అందరూ వాళ్ళ ఆత్మానుసారులయ్యి వాళ్ళకున్న ఆస్తిని తెచ్చి పాదాల దగ్గర పెడితే, వీళ్ళు శరీరానుసారులయ్యి కొంత దాచిపెట్టుకొని పరిశుద్ధాత్మను మోసం చేసి పెట్టారికి ఏం పొందుకున్నారు? మరణాన్ని పొందుకున్నారు. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎలా ఉండాలి. శరీరానుసారంగా ఉండాలా, ఆత్మీయసారంగా ఉండాలి. ఆత్మానుసారంగా ఉంటే కుష్టి వ్యాధి, మరణము.
శరీరానుసారంగా ఉంటే, ఆత్మానుసారంగా ఉంటే 2 పళ్ళ ఆత్మ. ఇక నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క భూమిని ఏమన్నాడంటే, భూమి నువ్వు ఫలములిచ్చే చెట్లను మొలిపించునుగాక అన్నాడు. భూమి నీవు ఫలములిచ్చు చెట్లను మొలిపించునుగాక అన్నాడు. అప్పుడు భూమిలో నుంచి చెట్లు వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఒక చెట్టు పెరగడానికి కింద దానికి మట్టి భూమి అవసరము. మట్టి భూమి లేకుండా చెట్టు పెరుగుద్దా? పెరగదు కదా. సో కాబట్టి దాని లింక్ అది అనమాట. రెండవది జలాన్ని ఏమనంటే, జలసరాలన్నింటినీ జలము నువ్వు జలసరాలన్నింటినీ పుట్టించుగాక అన్నాడు. అప్పుడు చేపలు ఇవన్నీ సముద్రాల్లో ఉన్నాయన్నీ జలము పుట్టించిందనమాట. ఎందుకంటే అవి జలసరాలన్నింటినీ బ్రతకడానికి ఏం కావాలి? నీళ్లు అవసరమా కాదా? చేపలు ఆడబడుగుతాయి. సముద్రంలో ఏట్లో ఉన్న జలాలన్నీ మనకంటే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అవి బ్రతకాలంటే వాటికి నీళ్లు కావాలి. దేవుడు ఏం చెప్పంటే భూమి జలానికి ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత అయిపోయిన తర్వాత మనిషిని పుట్టించడానికి తన స్వరూపమందు నరుణ్ణిని సృష్టించను. తన స్వరూపంలో చెట్లు బ్రతకడానికి అక్కడ నేల అవసరము, నీళ్ళ చేపలు ఇవన్నీ బ్రతకడానికి నీళ్ళు అవసరము. అదేవిధంగా ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి? దేవుడి యొక్క అవసరత కావాలి. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను నీవు నేను బ్రతకాలంటే దేవుడు అవసరము. దేవుడు అవసరము. దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా, దేవునితో అంటుకట్టబడకుండా నీ వల్ల కానే కాదు. చేపను తీసుకెళ్ళి నీళ్ళ నుంచి బయట వేసావు అనుకో, చేప చచ్చిపోద్దు లేదా? చెట్టుని భూమి నుంచి వేరు చేసి అక్కడ పడేసి ఎండిపోద్దు లేదా? అదేవిధంగా దేవునికి నువ్వు దూరం అయ్యావంటే, ఆ లింకు తెగిపోయిందంటే నీలో జీవం ఉండదు. జీవం లేకపోతే నిత్య నరకము. ఇది నిత్య నరకాన్ని తప్పించకే ఆయన ఏం చేశాడు? మన పాపాన్ని, మన శాపాన్ని తీసివేసి మనల్ని ఆయనలో అంటు కట్టించబడ్డాడు. ఆయనలో మీకు అర్థమైందా? మన ఆత్మ ఆయనలో వచ్చింది. భూమి నుంచి సారం ఎలా వెళ్తే చెట్టు పెరుగుతుందో, నీళ్ళలోంచి ఆక్సిజన్ నీళ్ళలో ఉంటే చేప ఎలా ఎగరగలుగుతుందో, అదేవిధంగా ఒక మనిషి బ్రతకాలి అంటే, ఒక మనిషి జీవించాలంటే ఆయన ఆత్మ దయచేసిన దేవుడు కావాలి. ఆ దేవుడికి నీకు లింక్ తెగిపోయిందంటే, దేవుడికి లింకు దేవుడి లింక్ ఎవరికి ఉంటుంది తెలుసా? ఆత్మానుసారులకి ఉంటుంది. దేవునికి మనిషికి లింకు ఎవరికి ఉంటుందంటే, ఆత్మానుసారమైన వారికే దేవునితోటి లింక్ ఉంటుంది. శరీరానుసారంగా ఉన్న వారికి మాత్రమే దేవునితో లింకు తెగిపోతుంది. తెగిపోయినప్పుడు వాళ్ళ జీవం ఉండదు. ఈ జీవం లేని వారందరూ జీవ గ్రంథం వాళ్ళ పేరు ఉండదు. వాళ్ళ పేరు లేని వారందరూ నరకంలో పడి, ఈ నరకాన్ని తప్పించుటకే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన పరిశుద్ధ రక్తం చేత నీ పాపాలు నా పాపాలను కడిగి మన పాపాన్ని శాపాన్ని తీసివేసి ఆ రక్తం ద్వారా పరిశుద్ధునిగా చేసి తండ్రి వద్దకు వెళ్ళాడు అనమాట. వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మీరు అందరికీ పరిపూర్ణంగా సిద్ధపడండి, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను సంఘంగా. అందుకే సంపూర్ణ స్థితి కలిగి ఉండమని చెప్పాడు. సంపూర్ణంగా ఉండి దేవుడి 2 రకాల్లో మనం ఎత్తబడి దేవుని యుగయుగములు ఆయనతోటి మనము అక్కడ నివాసం చేస్తాము. ఈ ధన్యతను మీరు ఆత్మానుసారంగా ఉన్నప్పుడే కలిగి ఉంటారు. శారీరక సారంగా ఉంటే మీరు కలిగి ఉండరు. సో ఈ సత్యాన్ని మీకు దేవుని నుండి వినికిడిలో మీకు తెలియపరుస్తున్నాను. కనుక మీరందరూ ఈ మాటలు విని దేవుని ఎదుట, ప్రభువా నేను ఇంతవరకు నేను శరీరానుసారంగా ఉన్నాను, గెహేజీ వల్ల కుష్టును బట్టి ఉన్నాను, అది ఎవడ కనపడదు, కానీ దేవుడు కనపడుతుంది. మీ క్రియల వల్ల కనపడుతుంది, మీ యొక్క బేదరికం వల్ల కనపడుతుంది. ప్రభువా దయచేసి ఆ కుష్టుని తీసివేసి ఆత్మానుసారంగా పెదికి నేను నీలో 2 ఆత్మల పాలన పొందుకొని ప్రభువా నీ రాకలో నేను ఎత్తబడేలాగును నాకు సహాయం చేయమని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టండి. మొరపెట్టినప్పుడు ఆయన ప్రేమ కలిగిన వాడు, నువ్వు కన్నీరు కారిస్తే ఆయన అసలు ఉండలేడు. ఎంత దయమేడంటే నువ్వు కన్నీరు కారిస్తే, అసలు ఇంకో విషయం తెలుసా, విధవరాండ్రులకు కన్నీరు కారిస్తే దేవుడు వెంటనే కదిలి వస్తాడు, తన పరలోక రాజ్యం నుంచి కదిలి వస్తాడు. తెలుసా ఆ విషయం మీకు? నేను వారికి భర్తనై ఉండు అని అంటాడు దేవుడు. విధవరాండ్రులకి స్పెషల్ రిజర్వేషన్ ఉంది.
ఇప్పుడైనా దేవుని క్షమించమని అడిగి దుఃఖానుసారమైన మనస్సు రక్షణార్థాన్ని ఇచ్చునని చెప్పి ఉంటుంది అనమాట. దుఃఖానుసారమైన మనస్సు, నువ్వు దుఃఖపడు, అది నీకు యథార్థంగా నువ్వు దుఃఖపడితే అది దేవుడు నీకు రక్షణ భాగ్యము కలిగజేస్తాడు. సో ఈ మాటలన్నీ దేవుడు మన యొక్క వినికిడిలో నీరుగడ్డ ఫలింపచేయండి. చాలా చక్కని అద్భుతమైన మాటలు మావి గారు వివరించారు. కార్యారంభం కంటే కార్య అంతము మేలని. ఆత్మానుసారుడైనటువంటి ఎలీషా 2 ఆత్మను పొందుకున్నాడు. శరీరానుసారుడైన గెహజీ భయంకరమైన కుష్టిని తనకే కాకుండా తన కుటుంబానికి కూడా కొని తెచ్చుకున్నాడు. ఎంత విచారకరం. అందుకే ఒక పాట కూడా ఉంది, విశ్వాసి నీవెట్లుంటివో యోచించుము ఒక్కసారి, శరీర సంబంధివా ఆత్మ సంబంధివా, నేడే తేల్చుకో, క్షమను వేడుకో, ప్రభుని చేరుకో. చాలా చక్కని అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని గత రాత్రి మావి గారు అందించారు. ఇప్పుడు కూడా చాలా అమూల్యమైన సందేశాన్ని మావి గారు అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియచేస్తున్నా. ఈ సమయంలో తమ్ముడు సునీల్ 10th క్లాస్ ఇంటర్ రాస్తున్నటువంటి విద్యార్థుల కోసం చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను. గత రాత్రి కూడా ప్రార్థన చేశాం. 10th క్లాసు తమన్, సోను, అంత మాత్రమే కాకుండా శ్రీను, అంత మాత్రమే కాకుండా నవతేజ, అంత మాత్రం నరసింహ, వీళ్ళందరూ రాస్తున్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటున్నాను. ఓకే. అఖిల్ కూడా అవినాష్ రాస్తున్నాడు. అంత మాత్రం ఇంటర్మీడియట్ కూడా కొంతమంది బిడ్డలు రాస్తున్నాడు. చెర్రీ, అంత మాత్రమే కాకుండా శ్రీను, ఇంకా కొంతమంది బిడ్డలు రాస్తున్నారు. వారందరి మీద కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తాం. సునీల్ ప్రార్థన. మహాదేవ, మహోన్నతుడు, మహోమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు దేవా. ఇదిగోనైనా ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా మీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు ప్రభువా. అవును ప్రభావ, మా పాపంలో అపరాధములను బట్టి ప్రభువా మేము తప్పిపోయిన వారు ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని క్షమించి మా పాపంలో అపరాధములు బట్టి దేవా మేము శిక్ష యావత్తును తప్పించి ప్రభువా మీ అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రభువా మమ్మల్ని కడిగి ప్రభువా అయా నీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసుకోవడానికి ప్రభువా మీరు చూపిన ప్రేమకై ప్రభావ వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభావ. ఇదిగోనైనా ప్రభావ ఇంతవరకు మీకు క్రమంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఇదిగో ఆత్మీయ సారమైన ఆత్మను మాకు దయచేసి ప్రభావ నీ చిత్తానుసారంగా ఆయన ఆత్మానుసారంగా నడుచుకోవటానికి ప్రభావ మాతో మాట్లాడారు ప్రభావ. అయ్యా మీరు మాట్లాడిన మాటలను బట్టి మేము సూచిస్తున్నాం, కనపరుస్తున్నాం ప్రభావ. శరీర శనేత్ర జీవడంబని మాలో తీసివేసిన ఆయన ప్రభావ ఆత్మానుసారంగా మేము జీవించడానికి అయా ప్రభావ మమ్మల్ని అయినా ప్రభావ మీకు సమర్పించుకోవడానికి ప్రభావ మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభావ ఎంతోమంది బిడ్డల ప్రభావ 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ప్రభావ. అటు బిడ్డలను బట్టి ప్రభావ మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించండి ప్రభావ. ప్రతి ఒక్కరిని రాయనైనా ఎగ్జామ్ రాస్తూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అవును ప్రభావ, సమస్త జ్ఞానానికి మూలం మీరే కదా ప్రభావ. మీ జ్ఞానం పరలోక ముందు జ్ఞానాన్ని ప్రభావ బిడ్డలకు దయచేయండి ప్రభావ. వారు చదివే చదువును దీవించండి ప్రభావ. అర్థం చేసిన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభావ. ఎలాంటి అయినా క్వశ్చన్స్ వస్తాయో మేము ఎలాంటి ఆన్సర్లు రాయాలో ప్రభావ వారికి మంచి తలంపులు, మంచి ఆలోచనలు దయచేయండి ప్రభావ. ఎలా ప్రిపేర్ అవ్వాలో సహాయం దయచేయండి. మంచి నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రభావ మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయండి ప్రభావ. ఏ ఆటంకం లేకుండా ప్రభావ చక్కగా ప్రభావ మంచి వాతావరణంలో ప్రభావ ఎగ్జామ్ రాయలాగిన సహాయం దయచేయండి ప్రభావ. మీ చిత్తం లేనిది ఏమీ జరగదు ప్రభావ. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది రాస్తున్న ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని అయా మరి సంఘంలో మంచి రిజల్ట్ వచ్చేలాగా మీరే సహాయం దయచేయమని మీరే మహిమ పొందమని ఇంతవరకు మీరు జరిగించిన మేలును బట్టి మేము సూచిస్తూ కనపరుస్తూ యేసు పరిశుద్ధ పరమ తండ్రి ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం 15వ తారీఖులో ఈ యొక్క 3వ ఆదివారంలో మమ్మల్ని సమకూర్చారు. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశాల ద్వారా చక్కని ఆరాధనలో మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. మా భక్తిని, మా యొక్క ఆచరణను మేము సరిచేసుకోవాలని హెచ్చరించారు.
మేము ఆత్మ సంబంధులుగా ఉంటే అయ్యా మా కార్య ఆరంభము కంటే కార్య అంతము మరీ మేలుగా ఉంటుందని అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. నీకే స్తుతులయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గెహాజీ వలె కాకుండా ఎలీషా వలె నీ కృపలో వర్ధిల్లే విధంగా ఉన్నతమైన సహాయాన్ని దయచేయండి. అంత మాత్రమే కాక నిన్ను సేవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఉదయకాల వేళ నీ పాద సందులో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన దీవించండి, పేరు పేరు వలసిన బలపరచండి ప్రభా. రాబో వారం అంత కృపాక్షేమాలు ఈ కుటుంబాలకు అనుగ్రహించండి ప్రభా. వారి పనుల్లో మీ సహాయం దయచేయండి. అది మాత్రమే కాక వారి వ్యాపారాల మీద సహాయం దయచేయండి, వారి ఉద్యోగాల మీద సహాయం దయచేయండి ప్రభా. ఈ వారం అంత కృపాక్షేమాలు వారికి తోడుగా ఉంచండి ప్రభా. వారి ప్రయాణం ఏ చోటకు ప్రయాణం వెళ్ళినా కూడా తిరిగి క్షేమంగా ఇంటికి రావటానికి, బిడ్డలతో సంతోషించడానికి నీ కాపుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బయట ప్రయాణాలు, బయట విషయాలన్నీ భయంకరంగా భయానకంగా ఉన్నాయి ప్రభా. అయ్యా నీ తోడు కావాలని ఆయన ఈ సంఘానికి నీ భద్రత కావాలి ప్రభా. అయ్యా సంఘంలో ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధులుగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కార్యాలు ఎవరైనా కలిగి ఉంటే యేసయ్య నామములో అట్టి వాటిని తీసివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాబో వారమంతా మా క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని దయచేసి మరొక మారం ఎంతకంటే అత్యధికమైన ఆరోగ్యముతోటి, ఆనందముతోటి, ఆత్మీయతతోటి నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చమని. అంత మాత్రమే కాక ప్రత్యేకంగా ఈ దినం అనేక మందిగా, చాలా మందిగా చేరువచ్చారు ప్రభా. వారందరినీ నూరంతల ఆత్మతో, నూరంతల దీవెనలతో నింపి పంపమని. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గారు ప్రయాణమై తిరిగి హైదరాబాద్ వెళుతున్నారు ప్రభా. క్షేమకరమైన ప్రయాణ వసతి అనుకూలత దయచేయండి. చక్కగా నడపటానికి చక్కని జ్ఞానాన్ని మావి గారికి కూడా దయచేసి నీ కృపల వర్ధలం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానమునిచ్చి మన తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును యెహోవానిసి ప్రార్థనా మందిరంలో చేరిన మనందరికీ ప్రత్యేకంగా తోడయండి, దీవించి బలపరిచి వర్ధలింపజేసి రాబో వారమంతయు మనకు కాపుదల దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు, ప్రకార వందనాలు చెప్పుకొని సమాధానం ప్రేమతో మనం చేస్తాం. మీ గాడ్ బ్లెస్ యు. దేవుడి